నాకు జగనన్న ఇచ్చిన ఎంపీ పదవి నాది కాదు, మా దళిత సోదరులందరిదే. మాలలు మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారు. కానీ మనమంతా కలిసి పేదల ప్రభుత్వమైన జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవాలి. రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం అవ్వాలంటే జగనన్న మరోసారి సీఎం కావాలని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పేదల ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకునేందుకు మనమంతా కార్యోన్ముఖులం అవుదామని తెలిపారు. నాకు మాత్రం రాజ్యసభ పదవి మీ వల్ల నాకు వచ్చిందని మీ అందరికీ ముక్త కంఠంతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కూటమి నాయకుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే, మాల్లో మాదిగలు వేరే పేరు వాళ్ళకి జీవితంలో వాళ్ళు కలవరు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ సాధించలేరు, మన వాళ్ళని థర్డ్ రేట్ సిటిజన్స్గా చూడొచ్చు మా పార్టీ వాళ్ళ పార్టీల్లో అని ఆలోచించుకుంటున్నారు. కానీ ఈ రోజున ఈ సమావేశం చూసిన తర్వాత, ఇంత నిబద్ధతతో జరుగుతున్నటువంటి సమావేశంలో మనమందరం కూడా ఒకే ఒక నినాదం, మన నినాదం ఏంటంటే పేదల యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి, మన పేదల పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఏకైక ధ్యేయంతో మనమందరం కూడా ఉన్నందుకు మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను.